హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్న విశాల్, ఎట్టకేలకు కోలీవుడ్ చెప్పింది చేస్తున్న ధనుష్. ఆ విషయంలో నాగార్జున తర్వాత స్థానం కొట్టేసిన నవీన్ పోలిశెట్టి. ప్రేమలో హీరోయిన్ పై తెగ ప్రేమ కురిపిస్తున్న తమిళ సినీ పరిశ్రమ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది ఇవాల్టి స్క్రీన్ ప్లే. తమిళ యాక్షన్ హీరో విశాల్ పేరు చెప్పగానే మళ్ళీ ఏమైంది, ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటారా? అయితే ఈసారి అలాంటిదేం లేకపోయినా విశాల్ మాత్రం పెళ్లికి రెడీ అవుతూ ఉన్నాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఓ హీరోయిన్ అట. విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పత్రికలు పంచబోతున్నాడు. తమిళ హీరోయిన్ ధన్సిక మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ధన్సిక కబాలి చిత్రంలో రజనీకాంత్ కు డాటర్ గా కనిపించింది. విశాల్ గతంలో 2 సార్లు ప్రేమలో పడ్డాడు అనేది టాక్ ఉంది. కాకపోతే ఆ ప్రేమ పెళ్లి వరకు రాలేదు. కానీ ధన్సికతో విశాల్ గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నాడట. ఇప్పుడు వీరిద్దరూ వివాహానికి సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఎంగేజ్మెంట్ ఈవెంట్ కంప్లీట్ చేసుకుని నడిగర్ సంఘం బిల్డింగ్ అవ్వగానే అందులో ఘనంగా వివాహం చేసుకుంటారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు నడిగర్ సంఘం బిల్డింగ్ సిద్ధమవుతుంది. కాబట్టి విశాల్ ధన్సిక మ్యారేజ్ కూడా అక్టోబర్ లోపు జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇటీవల ఒక కార్యక్రమంలో విశాల్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు హాస్పిటల్లో ధన్సిక అన్ని దగ్గరుండి చూసుకుందట. మొత్తంగా 47 ఏళ్ల విశాల్ ఇప్పుడు వెడ్డింగ్ కు రెడీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ రత్నం రిలీజ్ తర్వాత విశాల్ ఫరోనో డిటెక్టివ్ సీక్వెల్ తో తిరిగి రాబోతున్నాడు. ఈ సీక్వెల్ ను స్వయంగా విశాల్ డైరెక్ట్ చేయడం విశేషం. ఒక్కో దర్శకుడు ఒక్కో హీరోతో చేతులు కలిపితే ఆ సినిమా రేంజే మారిపోతుంది. తమిళంలో వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ కూడా అలాంటిదే అనుకోవచ్చు. ధనుష్ 2 సార్లు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన కాంబినేషన్ ఇది. ఇలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ ఈ కాంబినేషన్ కోసం కోలీవుడ్ కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తోంది. ఒక ఆడుకులం, ఒక బడా చెన్నై, ఒక అసురన్ లాంటి పవర్ఫుల్ మూవీస్ ఈ కాంబోలో వచ్చాయి. అయితే 2019 అసురన్ తర్వాత వెట్రిమారన్ ధనుష్ మళ్లీ సినిమా చేయలేదు. నిజానికి వీరి కాంబినేషన్ లో బడా చెన్నై సీక్వెల్ పెండింగ్ లో ఉంది. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ను పక్కన పెట్టారు. ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం సూర్యతో బాడీ వసల్ తెరకెక్కించబోతున్నాడు వెట్రిమారన్. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత అసురన్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. 2011లో వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఆడుకళంతో అలాగే అసురన్ మూవీతో ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. ముందుగా అయితే కుబేరా రిలీజ్ ఉంది. వెట్రిమారన్ వాడి వసల్ కంప్లీట్ చేసే లోపు ధనుష్ చేతిలో ఉన్న చిత్రాలు అన్నీ పూర్తి చేసి అతని సినిమాలో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి మామూలుగా అయితే బయటికి రాడు. ఎప్పుడో సినిమా రిలీజ్ టైంలో మాత్రమే పోలిశెట్టి పేరు వినిపిస్తూ ఉంటుంది. మిగతా సమయాలలో ఈ హీరో ఏం చేస్తుంటాడు అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా విడుదల కావడం లేదు. అయినా సరే పాన్ ఇండియా వైడ్ గా పోలిశెట్టి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ ఏం చేశారు ఈ యంగ్ హీరో? మణిరత్నం దర్శకత్వంలో ఓ తెలుగు హీరో ప్రధాన పాత్రలో నటించి 35 ఏళ్లు దాటింది. ఎప్పుడో 1989లో గీతాంజలి రిలీజ్ అయింది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు హీరో నాగార్జున నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు హీరో మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అతనే జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి. పొన్నియిన్ సెల్వన్ లాంటి బిగ్ మూవీస్, థగ్ లైఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత మణిరత్నం ఈసారి సింపుల్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం తెలుగు హీరోను ఎంపిక చేసుకోవడం విచిత్రం. ప్రస్తుతం నవీన్ అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాదైతే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాదే సంగతి తెలియదు. పోలిశెట్టితో మూవీని తెలుగు, తమిళ భాషల్లో కలిపి తెరకెక్కించబోతున్నాడు మణిరత్నం. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పోలిశెట్టి. ఆ తర్వాత జాతిరత్నాలు, మిస్ శెట్టి లాంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. కామెడీ మూవీస్ చేస్తూ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు నవీన్. అలాంటి అల్లరోడు దేశంలోనే సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తో మూవీ అంటే వీరిద్దరి కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూర్య ఫ్యాన్స్ ఇక రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే సూర్య కెరియర్ లో చాలా కాలం తర్వాత హిట్ పడబోతుంది. అది కూడా ఓ తెలుగు దర్శకుడి వల్లే కాబోతుంది. కంగువా, రెట్రో లాంటి ఫ్లాప్స్ తర్వాత సూర్య కమ్బ్యాక్ మస్ట్ గా మారింది. ఈ దశలో ఆ బాధ్యతను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీసుకున్నాడు. అందుకే అన్నది ఇక సూర్య ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోవచ్చు.
ఇంతకీ వెంకీ సూర్యను ఎలా చూపించబోతున్నాడు? ధనుష్ కు సార్ లాంటి సూపర్ హిట్, ఇక దుల్కర్ కు లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్. ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నప్పుడు రిలీజ్ కి ముందు ఎలాంటి క్రేజ్ లేదు. కానీ వన్స్ థియేటర్స్ కు వచ్చిన తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. సౌత్ మొత్తం కూడా వెంకీ అట్లూరి పేరు మార్మోగింది. అలాంటి దర్శకుడితో సూర్య ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. సబ్జెక్ట్ ఏదైనా తన మార్క్ ఎమోషన్ తో కట్టిపడేస్తాడు వెంకీ అట్లూరి. ధనుష్ తో ఒక మాస్టారు స్టోరీని, దుల్కర్ తో ఓ బ్యాంకు ఉద్యోగి కథను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు వెంకీ. అందుకే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ సూర్య కోసం వెంకీ ఎలాంటి కథను రాశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్య కోసం వెంకీ ఒక ఫ్యామిలీ స్టోరీని రాశాడు అంటే కాదు, ఒక మనీ హీస్ట్ లాంటి కథను రెడీ చేశాడు అనేది మరో టాక్. మొత్తానికి స్టోరీ అయితే బాగా వచ్చిందని, ఈ మూవీ తప్పకుండా సూర్యకు కమ్బ్యాక్ మూవీగా మారనుంది అని హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తోంది. ఇక 2018 సింగం 3 తర్వాత సూర్యకు హిట్ లేదు. ఆ లోటును వెంకీ ఏ రేంజ్ లో తీరుస్తాడో చూడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కాలంలో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ మొత్తం కూడా ఒక సమయంలో ఒకే హీరోయిన్ డేట్స్ కోసం పోటీ పడుతుంది. ఒకసారి కృతి శెట్టి, మరోసారి మీనాక్షి, ఇంకోసారి శ్రీలీల. ఇప్పుడు ఇదే ట్రెండ్ కోలీవుడ్ కు అంటుకుంది. అక్కడ ఓ మాలీవుడ్ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ వెళ్తున్నాయి. ఎప్పుడైతే ప్రేమలో మాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిందో, ఈ సినిమాలో హీరోయిన్ మమితా బైజు అయితే మాలీవుడ్ లో బిజీ కావాలి, కానీ కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఇప్పటికే అక్కడ 4 చిత్రాల్లో నటించేందుకు డేట్స్ లాక్ చేసింది. ఫ్యూచర్ టాప్ చైర్ పై కన్నేసింది. విజయ్ నటించే చివరి చిత్రంలో అతనికి సిస్టర్ రోల్ చేయనుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సూర్యకు జోడీగా నటించేందుకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా డ్రాగన్ హీరో ప్రదీప్ సరసన డ్యూడ్ అనే మూవీ లైన్ లో ఉంది. ఇక విష్ణు విశాల్ తో మరో మూవీ షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ లో మమితా క్రేజ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. పక్క ఇండస్ట్రీలో ప్రేమలో బ్లాక్ బస్టర్ అయితే మమితకు కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరచడం మాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. మమిత కోలీవుడ్ సినిమాలతో బిజీ కావడంతో ప్రేమలో సీక్వెల్ ఆలస్యమవుతోంది. తమిళ యాక్షన్ హీరో విశాల్ పేరు చెప్పగానే మళ్ళీ ఏమైంది, ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటారా? అయితే ఈసారి అలాంటిదేం లేకపోయినా విశాల్ మాత్రం పెళ్లికి రెడీ అవుతూ ఉన్నాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఓ హీరోయిన్ అట. విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పత్రికలు పంచబోతున్నాడు. తమిళ హీరోయిన్ ధన్సిక మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ధన్సిక కబాలి చిత్రంలో రజనీకాంత్ కు డాటర్ గా కనిపించింది. విశాల్ గతంలో 2 సార్లు ప్రేమలో పడ్డాడు అనేది టాక్ ఉంది. కాకపోతే ఆ ప్రేమ పెళ్లి వరకు రాలేదు. కానీ ధన్సికతో విశాల్ గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నాడట. ఇప్పుడు వీరిద్దరూ వివాహానికి సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఎంగేజ్మెంట్ ఈవెంట్ కంప్లీట్ చేసుకుని నడిగర్ సంఘం బిల్డింగ్ అవ్వగానే అందులో ఘనంగా వివాహం చేసుకుంటారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు నడిగర్ సంఘం బిల్డింగ్ సిద్ధమవుతుంది. కాబట్టి విశాల్ ధన్సిక మ్యారేజ్ కూడా అక్టోబర్ లోపు జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇటీవల ఒక కార్యక్రమంలో విశాల్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు హాస్పిటల్లో ధన్సిక అన్ని దగ్గరుండి చూసుకుందట. మొత్తంగా 47 ఏళ్ల విశాల్ ఇప్పుడు వెడ్డింగ్ కు రెడీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ రత్నం రిలీజ్ తర్వాత విశాల్ త్వరలో డిటెక్టివ్ సీక్వెల్ తో తిరిగి రాబోతున్నాడు. ఈ సీక్వెల్ ను స్వయంగా విశాల్ డైరెక్ట్ చేయడం విశేషం. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్.